ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దూరముగా ఉండే మనము చూడండి, కొండల తట్టు తిరిగి దేవా ఎక్కడున్నావు అనేటువంటిది ఇప్పుడు కూడా ఎక్కడో దేవుడి దగ్గరగా ఉన్న స్టిల్ చాలామందికి ఆ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే కష్టాల వల్ల, కొన్ని బాధల వల్ల ఇంకా దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది. యు సీ దట్. అందుకనే ఆయన రక్తము గురించి తెలిసిన, ఆ రక్తము గురించి కొన్ని మర్మాలు విప్పితే కానీ, కొన్ని బలమైన అద్భుతాలు చూస్తే కానీ ఆ సన్నిహిత్యము, ఆ సహవాసము మనకి రాదు. ఇక్కడంట దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏమయ్యామంట? సమీపం. సో నియర్ టు గాడ్. వీఆర్ సో నియర్ టు గాడ్. గుడ్ ఫ్రైడే మేడ్ ఇట్ పాసిబుల్. గుడ్ ఫ్రైడే ఏం చేసిందంటే దేవుడికి మనల్ని చాలా దగ్గరగా చేసేసిందంటే ఇట్ మేడ్ అస్ సో నియర్. 2 కొరింథీయులు 5:15 జీవించు వారికి మీదట తన కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకే మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. గుడ్ ఫ్రైడే మేడ్ us a new creation. The word should become flesh. అందరూ వాక్యము శరీరము అనండి. ఈ వాక్యము శరీరములో నిజమైనట్టు నమ్మినప్పుడు ఈ వాక్యము శరీరాన్ని ధరించుకుంటుందండి. పాతవి గతించిన, ఇదిగో కొత్త. అంటే దూరంగా ఉండే మనము ఆయనకి ఏమైపోయామంట? దగ్గర అయిపోయాం. వీఆర్ మేడ్ సో క్లోజ్. సో వీఆర్ నియర్. వీఆర్ నియర్. చదవం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. చూడండి, ఇప్పుడు మీరు దగ్గర అవడమే కాదంట, అనేకుల్ని దగ్గర చేయొచ్చు అంట. మీరు మనమే దగ్గర అవ్వడం కాదంట. ఈ ఆనందము మనకే మిగలడము కాదు, మనకే ఉండిపోవడం కాదు, అనేకులను. అందుకే దీన్ని ఏమంటాడంటే సమాధానము. మనం సమాధానం పడడమే కాదు, దేవునితోటి సమాధాన పరచు పరిచర్య. ఒకసారి అది తెలుసుకున్న తర్వాత అరే ఈ ఆనందం అనేకులు అనుభవించాలా, అనేకులకు తెలియజెప్పాలా అని మనం అనేక మందికి వాక్యం చెప్తా ఉంటాం. నిజముగా సమాధానం పొందిన వారు అందరూ పరిచర్య చేయకుండా ఉండలేరు. ఏదో ఒక రీతిగా నువ్వు డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు, యూ హ్యావ్ టు డూ ఇట్. సో దిస్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ వాజ్ బోర్న్ ఆన్ గుడ్ ఫ్రైడే. చదవండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొని. చూడండి, ఇక్కడ సమాధాన పరచుకోవడం అంటే వారు అపరాధములను వారి మీద మోపక అవన్నీ తీసేసి క్రీస్తునందు లోకముతో సమాధాన పరిచేసి సమాధాన వాక్యాన్ని ఇచ్చాడండి. The word of grace is very, very, very important to become near to Christ. చదవండి. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఆయనతో సమీపముగా ఉండడం అనేటువంటిది సమాధాన వాక్యం అంట. వీఆర్ క్లోజ్. ఒకవేళ నువ్వు పడిపోయినా, నువ్వు ఒకవేళ పొరపాట్లు చేస్తున్నా, నీవింకా సమీపముగానే ఉన్నావు. దేవుడు నీ పట్ల ఇంకా సమాధానముతోటే ఉన్నాడు. అందుకే దీన్ని సమాధాన పరిచర్య. ఒకసారి సమాధానం పడిన తర్వాత ఆయన నిన్ను ఎన్నడూ విడవడు, ఎడబాయడు. నౌ ఎఫెసీ 2:12 ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. 22 కూడా చదవం. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై యుండుటకు కట్టబడుచున్నారు. ఇప్పుడు మనం దగ్గర అవ్వడమే కాదంట. అక్కడేమో ఒక చోట ఏమనుంది, కొరింథీయుల్లో వీఆర్ మేడ్ సమాధాన పడ్డాం, సమాధాన పరిచర్య. అందుకనే మనం అనేకులు సమాధానం పరుస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏమనుంది, ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాం. ఇంగ్లీష్లో ఏమన్నట్టు తెలుసా? వీఆర్ బిల్డెడ్ టుగెదర్ ఫర్ ఎ హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏం చేసుకుంటాడు? నీ శరీరము నివాస స్థలంగా చేసుకుంటాడు. యు సీ దాట్? దేవుడు పరలోకములో దరిద్రం ఉంటుందా? ఉండదు, సమృద్ధి ఉంటుంది. ఆయన నీలో ఉంటున్నాడు కాబట్టి నీవు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటాడు. యు సీ దాట్? హీ వాంట్స్ యూ టు బి బ్లెస్డ్. అవునా కదా? ఎందుకంటే నీలో ఎవరు ఉంటున్నారు? గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ యూ. ఆల్రైట్, ద గాడ్ ఆఫ్ సాలమన్. పక్కన చెప్పండి, సొలొమోను దేవుడు నీలో ఉంటున్నాడని చెప్పండి.
సో ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు అట్లీస్ట్ బికమ్ లైక్ సాల్మన్. మరి దేవుడు రాజులకు రాజు ఎలాంటి దేహంలో ఉంటాడు? ఒకవేళ నీ ఇరుగుపోయిన పేద రోగిష్టి దేహంలో ఉంటే దాన్ని ఎలా మారుస్తాడు? మహిమ నుంచి అధిక మహిమ మార్చేస్తాడు. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్, నథింగ్ విల్ హ్యాపెన్. హీ విల్ కమ్. యు ఆర్ సిక్, బ్రోక్, నీవు రోగాలతో, మరణ వేదనతో, పాపాలతో అన్నిటితో నిండున్నావా, ఆయన వస్తాడు. ఆయన వచ్చి నెమ్మదిగా నెమ్మదిగా తన నివాస స్థలాన్ని అంటే ఎవరిని మారుస్తాడు? నిన్ను మార్చేస్తాడు. ఈ రోజు నుంచి నీ నివాస స్థలము మారిపోవును గాక. అందరూ చేయబోయేతండి, ఈ రోజు నుంచి నేను దేవుని నివాస స్థలమును గాక. నేను మహోన్నత నివాస స్థలము కాబట్టి నాలో ఉండే సమస్తము మారిపోతుంది. యూ నీడ్ టు ఎక్స్పెక్ట్ ఎ చేంజ్. నో మ్యాటర్ హౌ బ్యాడ్ ఇట్ ఈస్, ఎక్స్పెక్ట్ ఎ చేంజ్. యోహాను 3:31. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి తాను కన్ను వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చి సాక్ష్యమిచ్చు. మొదట ఏం చెప్పాను మీకు? మనము ఆయన రక్తం వల్ల ఏమయ్యామంట? సన్నిహితము. రెండవది మనం ఏమయ్యామంట? నివాస స్థలము. అయితే ఏమైందంట? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంట? పైనుంచి వచ్చాడు. ఆయన పైనుంచి వచ్చి అందరికంటే ఎక్కడున్నాడంట? పైన ఉన్నాడంట. అంటే ఆయన ఈ భూలోకంలో నాకు అది లేదు, ఇది లేదు, నేను అది ఇది అని చిన్నవాడిని నువ్వు అనుకుంటే, పైనుంచి వచ్చి ఆయన నీలో ఉండి ఏం చేస్తాడంట? అందరికంటే నేను హెచ్చిస్తాడంట. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చేవాడు? పైనుంచి. దేవుడు ఎప్పుడైతే నివాస స్థలంగా చేసుకున్నాడు ఇజ్రాయేల్ని, ఏమంటాడు? ఇజ్రాయేలా, నువ్వు తలగా ఉంటావు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. అండ్ గాడ్ మేక్స్ యూ హ్యాబిటేషన్. గాడ్ ఈజ్ ఆల్రెడీ లిఫ్టెడ్ అప్, హీ విల్ లిఫ్ట్ యూ అప్. హీఈస్ అబవ్ ఆల్. ఈరోజు నుంచి కాసుకో, మీరందరూ ఇప్పుడు దాకా ఏ స్థాయిలో ఉన్నారో మీ బాధ అంతా పోయి ఈ రోజు నుంచి మీరు హెచ్చింపబడతారు. దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్. ఈజ్ అబవ్ ఆల్. యూ కెనాట్ గెట్ స్టక్ ఎట్ ద సేమ్ ఏరియా. ఎప్పుడు ఒకే చోట ఇరుక్కుపోవడము దేవుని చిత్తము కాదు. ఆయన అందరికంటే పైనుండివాడు అనమాట. అందరికంటే పైనుండివాడు నీ నివాస స్థలంగా చేసుకుంటే ఏం చేస్తాడండి? నీ భూలోకంలో అందరికంటే పైగా చేస్తాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? ఆల్రైట్, సో యూ నీడ్ టు ఎక్స్పెక్ట్ దట్. చూడండి, యేసు ప్రభు వారు చిన్నగా ఉన్నప్పుడు దూత వచ్చి చెప్తుంది, పారిపో ఇక్కడి నుంచి, యోసేపు ఇక్కడ ఉండగా వెళ్ళిపో. వాళ్ళకి చెప్తుంది, జ్ఞానులకి, ఇదిగో మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు, మీరు వెళ్ళిపోని అంటాడు. అంటే దేవుడు ఫిజికల్గా ఆ బేబీని ఏం చేయాలా? కాపాడాలి. బికాస్ ఇట్ డిడ్ంట్ గ్రో అప్. తర్వాత అంటే ఇక్కడ ఉండగా ఐగుప్తుకి వెళ్ళిపోతాడు, తర్వాత నజరేత్కి వెళ్ళి, తర్వాత ఇక్కడికి రా, ఇలాగా ఆ బిడ్డను కాపాడుతాడు. అదే పెద్ద అయినప్పుడు ఆయన కాపాడబడి అనేకుల్ని కాపాడుకుంటున్నాడు. బండ మీదకి తీసుకెళ్ళి చంపేద్దామని చూశారు, చంపగలిగారా? చంపలేదు. రాళ్ళతో కొడదామని చూశారు, కొట్టారా? ఆయనే సిలువ మరణానికి అప్పగించుకున్నాడు. ఒకసారి పట్టుకుందాం అనుకున్నాడు, పట్టుకున్నారా? పట్టుకోలేదు. హీ ఎస్కేప్డ్. హీ హాస్ ద పవర్ ఓవర్ డెత్. నోబడీ క్యాన్ కిల్ హిమ్. ఆయన ఎవరో చంపలేరు. కానీ ఆయన కూడా అంచెలంచెలుగా ఎదిగాడు. సో ఇప్పుడు సంఘము కూడా అనేక స్టేజెస్లో ఉంటుంది. యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మానవుడా దేవుడా? ఎంతమందికి తెలుసు దేవుడు మారడని? దేవుడు మారతాడా? మారడా? మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు. హెబ్రీయులు 13:8 ఉంది, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. చూడండి, ఎప్పుడు వరకు ఉంటాడంట? యుగ యుగముల వరకు ఒకటే రీతిగా ఉండును. అయితే ఈ భూమి మీద ఆయన పుట్టినప్పుడు, ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు లోక 2:40కి వెళ్ళండి. దిస్ ఈజ్ ద ఫ్యూచర్. పౌలు చెప్తున్నప్పటికీ అప్పుడు యేసు ప్రభు వారు తిరిగి లేచిపోయారు. ఓకే, ఆయన హీస్ టెల్లింగ్ అబౌట్ ద పాస్ట్ క్రైస్ట్. చూద్దాం. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. ఎవరి బాలుడు? అక్కడేమో నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు, మారడు. ఇక్కడంటే ఏం చేస్తున్నాడంటే బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి ఏం పొందుకుంటున్నాడంట? బలము. దేవుడు జ్ఞానంతో నిండుకుంటాడా? ఆల్రెడీ జ్ఞానంతో నిండుకొని ఉన్నాడా? ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ యేసయ్య ఎదుగుతున్నాడంట. అంటే భూమి మీద పుట్టినప్పుడు ఆయన దేవుడా మానవుడా? గుడ్, యు గాట్ ఇట్ నౌ. సో హీ గ్రూ టు ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన యేసుక్రీస్తు మారడు, కానీ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏ శరీరము ధరించుకున్నాడు? దేవుని శరీరమా? పాప శరీరాకారమైన అబ్రహాము సంతానమా? ఏ ధరించుకున్నాడు? పాప శరీరాకారమైన అబ్రహాం. ఫిలిప్పీన్స్, హీ టుక్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం. సో హీ హ్యాస్ టు బి బోర్న్ యాజ్ అ ఫ్లెష్. ఆయన మానవుడిగా పుట్టాడు. ఎందుకు చెప్పాను అంటే, ఇప్పుడు గుడ్ ఫ్రైడే నాడు ఏం జరిగింది?
హెబ్రూ 6:20, హెబ్రూ 6:20. నిరంతరము మెల్కిసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ఓకే, ఆయన ప్రవేశిస్తున్నప్పుడు అంట ఒక క్రమం ఉందంట. ఏ క్రమం అంట? ఆయన వెళ్ళినప్పుడు మెల్కిసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడు అయ్యాడంట. సరే, మరి అంతకుముందు మరి పాత నిబంధనలో ఏ యాజకత్వము చొప్పున వెళ్ళేవారు? లేవి యాజకత్వము, అహరోనికి ఇచ్చినటువంటి యాజకత్వం అది. కానీ ఈయన క్రమం మార్చేశాడు. ఏ క్రమం అంట? మెల్కిసెదెకు క్రమం చొప్పున అందులో వెళ్ళాడంట. ఎవరి తరపున? తన తరపున, మన తరపున? మన తరపున. యాజకుడు ఎవరి తరపున వెళ్తాడు ఆ మందిరములోకి? మన తరపున వెళ్తాడు. ఇప్పుడు యేసయ్య కూడా ఎవరి తరపున వెళ్ళాడు? మన తరపున. ఏ క్రమము చొప్పున వెళ్ళాడు? మెల్కిసెదెకు. ఇప్పుడు అక్కడ ఏ యాజకత్వం ఉంటే ఇక్కడ నీకు అది వర్తిస్తుంది. ఎంతమందికి అర్థమైంది? అయితే యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళడం తప్పున వెళ్ళి తెరదిరిగిపోయింది, దగ్గర కరెక్ట్. కానీ క్రమము కూడా ఎందుకు? వై ద ఆర్డర్? అందరూ క్రమము అనండి. అంటే లేవీయులు పాత నిబంధనలు అందరూ ఏ యాజకత్వం చొప్పున వెళ్ళారు? లేవీ యాజకత్వము చొప్పున. అన్ని పనులు చేయాల్సింది లేవీయులే. సో ద వెంట్ టు లెవిటికల్. అయితే ఇప్పుడు జీసస్ వెంట్ త్రూ మెల్కిసెదెక్ ప్రీస్ట్హుడ్. సరే, హెబ్రూలు 7వ అధ్యాయము 11 నుంచి 17 వరకు చదువుదాం. హెబ్రూ 7:11-17. ఆ లేవీయులు యాజకులయ్యుండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కిసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఒకవేళ అది కరెక్ట్ అయితే దేవుడు దాన్నే పంపించాల, కానీ వేరే యాజకుడిని తీసుకొచ్చాడు. చదవండి. ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోని వాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు. అసలు బలిపీఠమునొద్ద పనిచేసే వాళ్ళందరూ ఏ గోత్రం వాళ్ళు? లేవి గోత్రం వాళ్ళు. అసలు ఈయన వెళ్ళాల్సింది ఆ గోత్రములో పుట్టడము కాదు కదా, కంప్లీట్గా డిఫరెంట్ గోత్రంలో పుట్టాడంట. ఏ గోత్రము ఎవరికైనా తెలుసా? యూదా గోత్రం నుంచి పుట్టాడు. ఈజ్ అ డిఫరెంట్ జెనియాలజీ మ్యాన్. రీడ్. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించెననుట స్పష్టమే. ఆ గోత్ర విషయములో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి. మెల్కిసెదెక్ అంటే ఏంటంట? నాశనము లేని జీవము. అందుకే ధర్మశాస్త్ర క్రమం బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి ఏమయ్యాడంట? అంటే ఈవెన్ దో క్రైస్ట్ వాజ్ బార్న్, కానీ ఆయన ఏ స్థాయికి ఎదగాలి? ఆయన పుట్టాడు. మరి ఆయన ఒకవేళ క్రీస్తు కనుక దేవునిలో ఎదగకపోతే, శరీరంలో అలాగే ఉండిపోతే ఆయన చంపేయచ్చు. హీ కుడ్ బి కిల్. కానీ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆ సామర్థ్యాన్ని పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు? మరి మానవుడిగా పుట్టి దేవుని స్వరూపంలోకి ఎలా ఎదిగాడు? దేవుని సామర్థ్యం ఎలా పొందుకున్నాడు? పరిశుద్ధాత్మ అనండి, ద హోలీ గోస్ట్. ఓకే, చదవండి. నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కిసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. అంటే ఏంటి? మెల్కిసెదెక్ ఎవరు? మెల్కిసెదెక్ కూడా నాశనము లేని జీవము కలిగినటువంటి వాడు మెల్కిసెదెక్. ఇప్పుడు మనం సాధారణంగా ఎవరైనా ఏదన్నా ఒక దాంట్లో ఫేమస్ అయితే అది పెట్టేసుకుంటాం. అంటే ఏంటి? అందులో పాపులర్ అని. అందుకని ఇప్పుడు నాశనము లేని జీవము అనే దానికి ఏం పేరు పెట్టేశారు? ఏం పేరు పెట్టేశారు? మెల్కిసెదెక్. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అబ్రహాం బాగా బ్లెస్ అయ్యాడు. ఎలాగోలాగా బ్లెస్ అయ్యి మొత్తం ఆజ్ఞలన్నీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకని దేవుడు తన ఆశీర్వాదానికి ఏం పేరు పెట్టేశాడు? అబ్రహాం ఆశీర్వాదం. సో ఇక్కడ నాశనము లేనికి జీవము తరపున మొదటి వ్యక్తి ఎవరొచ్చాడు? మెల్కిసెదెక్. సో అందుకని ఈ ఆర్డర్కి ఏం పేరు పెట్టేశారు? మెల్కిసెదెక్ అని పేరు పెట్టేశారు. ఎంతమందికి అర్థమైంది ఇది? చదవండి. కావున మేము చెప్పిన సంగతి మరి విషదమై ఉన్నది. ఏలయనగా నీవు నిరంతరము మెల్కిసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబ. అంటే యేసు ప్రభువు వారు యాజకుడు అయిపోయాడు. యాజకుడు అయిపోయినప్పుడు నిరంతరము ఏ యాజకత్వం చొప్పున అయ్యాడు? మెల్కిసెదెక్. హీ హాజ్ ఎ లైఫ్ విచ్ కెనాట్ బి కిల్. అందుకే అంటాడు ఆయన అంత ఆయన ప్రాణం అప్పగించుకున్నాడు. మళ్ళీ 3 రోజు రా వచ్చేది చేసుకున్నాడు. యేసయ్యకి ఎవరు ఇచ్చారు అధికారము? తండ్రి. ఇప్పుడు సపోజ్ తాత లేవి ఉన్నాడు. తాత లేవి చనిపోతున్నప్పుడు యాజకత్వం ఎవరికి ఇస్తాడు? కొడుకు లేవికి ఇస్తాడు.
ఓకే, కొడుకు ఎవరికి ఇస్తాడు? మనం అలా లేవీలకు వస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఏ క్రమం లేకుండా మధ్యలో ఎవరికి వచ్చేసింది? మధ్యలో ఒక అతనికి వచ్చి పవర్ఫుల్ యాజకత్వం వచ్చి ఆ యాజకత్వం తీసేశారు. అవన్నీ తీసేసి ఎవరా యాజకత్వము? మెల్కిజెదెకు చేతనం. ఎవరా వ్యక్తి? యేసయ్య. ఓకే, ఇప్పుడు హెబ్రీయులు 7:23. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండు సాధ్యము కానందున అనేకులైరి గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. అంటే అసలు దేవుడి ఉద్దేశములో యాజకుడు అంటే ఎంతకాలం ఉండాలంట? ఎంతకాలం ఉండాలంట? ఎల్లప్పుడూ ఉండాలంట. అయితే యాజకుడు ఎవరి రిప్రజెంటేషన్? ప్రజల రిప్రజెంటేషన్. ఇప్పుడు లేవీయులను ఎందుకు ఆపేసి యేసయ్యని పెట్టాడు? అర్థమైందా లేదా? ఇప్పుడు ఎవరు మ్యాచ్ అయ్యారు యేసయ్యకి? తండ్రి మ్యాచ్ అయ్యా లేదా? తండ్రికి యేసయ్య మ్యాచ్ అయ్యారా లేదా? ఎందుకని మ్యాచ్ అయ్యాడు? ఏ యాజకత్వము? నాశనము లేని జీవము. ఆల్రైట్, నౌ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనము. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రేమించి తన రక్తం ఇచ్చి ఏం చేశాడంట? ఆయన అజ్జముగాను యాజకులుగాను. అంటే ఆయన రక్తం మన పొజిషన్ మార్చేసిందంట. మనం ఎవరమంట ఇప్పుడు? ఒక రాజు, ఒక యాజకుడు. అండ్ హ్యాస్ మేడ్ us kings and priests unto God and his father. అంటే ఆయన రక్తము ద్వారా మనల్ని ఏం చేశాడంట? రాజులను యాజకులుగా చేశాడంట. సరే, రాజు ఏ యాజకుడిగా చేశాడు? లేవి యాజకుడా? మెల్కిజెదెకు యాజకుడా? అంటే ఇప్పుడు మనం అందరం ఎవరు? So the blood has done something powerful where man is not going to receive it, but somebody is receiving it from today. నీ యాజకుడు నిరంతరమైనడు. నీవు కూడా ఒక రాజు. ఏ యాజకత్వం చేయబడ్డావు? మెల్కిజెదెకు. ఓకే, అందుకే అంటాడు. రిమెంబర్, పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంట? ఆయన మీకు అన్ని సంగతులు ఏం చేస్తారంట? జ్ఞాపకం. యు విల్ రిమెంబర్, హే యు ఆర్ మెల్కిజెదెక్, యు ఆర్ మెల్కిజెదెక్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు యేసయ్యనా? ఆయన రక్తం ద్వారా మనం కూడా అయ్యామా? ఏ యాజకత్వము? నాశనము లేని. అందుకే అంటాడు, నేను గొర్రెలకు జీవమోడానికి వచ్చాను. ఏ జీవము? ఏ యాజకత్వము? నాశనం లేని యాజకత్వం. ఏం పేరు? యు సీ దట్ నౌ వాట్ గాడ్ హస్ గివెన్ ఇన్ హిస్ బ్లడ్. అందరూ చెప్పండి, యేసయ్య రక్తములో మెల్కిజెదెకు యాజకత్వం ఉంది. నేను రాజుని. దిస్ ఈజ్ వాట్ గాడ్ హస్ గివెన్ us through the blood on the cross. This has been birthed. Melchizedek priesthood. Nazarene యేసయ్య. We are claiming it, Father. Today all the viewers, we claim abundant life, the life of the power of an endless life, the Melchizedek priesthood. ఆయన తన రక్తము ద్వారా మనల్ని యాజకులుగాను. He made us kings and priests. What priest? A Melchizedek priest. ఈరోజు మాకు ఒక స్థానాన్ని ఇచ్చాడయ్యా. నీవు సిలువలో రక్తము చిందించి మమ్మలను రాజులుగాను యాజకులుగా చేశావు. మెల్కిజెదెకు క్రమం చొప్పున మన యాజకులుగా చేశావు. దాన్ని మేము ఎంతకాలము మేము ఇగ్నోర్ చేశాము. టుడే వీఆర్ క్లైమింగ్ ఇట్ ఆల్ అవుట్. వీఆర్ క్లైమింగ్ ఇట్. కింగ్ ఈజ్ ఫర్ ఎ ప్రమోషన్. యూ విల్ కమాండ్ అండ్ ఏంజల్స్ విల్ కమ్. నీవు ఆజ్ఞవుగా దూతలు వచ్చి పనిచేస్తాయి, అద్భుతాలు జరుగుతాయి. ఎ కింగ్, యూ హ్యావ్ ఏంజల్స్, ద హెవెన్ ఈజ్ ఫర్ యూ. నజరేయుడైన యేసయ్య, ఈ రోజు నుంచి మరి ప్రత్యేకంగా మెల్కిజెదెకు యాజక క్రమము చొప్పున మేము కూడా యాజకులమే. మాకు కూడా సామర్థ్యము కావాలా. నజరేయుడైన యేసయ్య మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.